హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చోళమండలం స్టాక్ చూసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1550 ఉంది కదా. ఒకసారి మనం 4 అవర్స్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ అనేది చెక్ చేసుకుందాము. సో చూసుకునేటట్టయితే మనకి కొద్దిగా అప్పర్ ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం చూసుకోవచ్చు కరెంట్ స్టాక్ ప్రైస్ వచ్చి 1550 ఉంది కదా. ఒకసారి వాల్యూమ్ ఇండికేటర్ అనేది ఆన్ చేసుకుందాము. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ ఇంత క్లియర్గా మనకి లెవెల్స్ అనేది గీసిస్తుందో. మనకి ఇక్కడ రెడ్ లెవెల్ అంటే రెడ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లెవెల్, అదే గ్రీన్ లైన్ అంటే మనకి సపోర్ట్ లెవెల్. ఇప్పుడు మనము ప్రాపర్గా ఒకసారి మన వాల్యూమ్ ఇండికేటర్ ఏం చెప్తుందో చూసుకునేటట్టయితే ఇక్కడ మనకి ప్రాపర్గా గ్రీన్ క్యాండిల్తో సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ అయింది. సో నెక్స్ట్ హైయర్ లెవెల్కి రీచ్ అయిపోయింది టార్గెట్ అనేది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్తో మన రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్ అయింది. సో నెక్స్ట్ టార్గెట్కి మన టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు కరెంట్ స్టాక్ చూసుకునేటట్టయితే మనకి ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయినందుకు నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. ఇప్పుడు మన కరెంట్ది ఇప్పుడు 1500 ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్రైట్ బార్ అనేది మనకి యాక్టివ్ వాల్యూమ్ ఉందని ఇండికేట్ చేస్తుంది. అంటే అక్కడ ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ అనేది ఉన్నారని. సో చూసుకోవచ్చు కదా ఫ్రెండ్స్, మన వాల్యూమ్ ఇండికేటర్ ఎంత క్లియర్గా పనిచేస్తుందో. మనకి చాలా క్లారిటీగా లెవెల్స్ అనేది చెప్తుంది మనకి. సో వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. మా అనాలిసిస్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా మా అనాలిసిస్ నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.